అంతా ఈ మ్యాజిక్ సోప్ వల్లే. డవ్ తెచ్చిన డివోర్స్ గురించి తెలియాలంటే ఈ ఇన్స్టా వీడియో ఒకసారి చూసేయాలి. షీఈస్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. చేసుకున్నది మిడిల్ క్లాస్ తనే చేసుకుంది. ఈమె ఏంటంటే ముందర నుంచి కూడా డవ్ సోప్ వాడుతుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి వాళ్ళు లైఫ్ బాయ్ సోప్స్ వాడతారు వాళ్ళు. సో మ్యారేజ్ అయినాక వాళ్ళు ఏమన్నారంటే మేమందరము లైఫ్ బాయ్ వాడతాము, నువ్వు లైఫ్ బాయ్ వాడాలని ఆమె చెప్తే, లేదు నేను డవ్ సోప్ వాడతాను, నేను ఇది వాడను అని ఆవిడ 2 రోజులు స్నానం చేయలేదు. 2 days స్నానం చేయకుండా she approached me నా దగ్గరకు వచ్చి, మేడం నాకు డైవర్స్ కావాలి అని అంటే నేను అన్నా డవ్ సోప్ కోసం డైవర్స్. సో జనరలీ డైవర్స్ కావాలంటే పెద్ద పెద్ద రీజన్స్ ఏ ఉంటాయి కదా అని నేను రీజన్స్ అడిగాను. మీ హస్బెండ్ తో నీకు ఏమైనా ప్రాబ్లమ్ అంటే, లేదు మేడం నా హస్బెండ్ తో నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే నేను యూజ్ చేసే సోప్ అనేది డవ్ సోప్. సో ఈ సోప్ నేను వాడే సోప్ వాళ్ళు ఇవ్వట్లేదు, అందుకని నేను చెప్పినట్టు నా హస్బెండ్ వాళ్ళు మా అత్త వాళ్ళు ఇంటలేరు కాబట్టి నాకు డైవర్స్ కావాలి అని తను ఆ పట్టు మీద కూర్చుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ కూడా ఆమెకి సపోర్ట్. డాటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె కూడా వండుకుంటూ తినుకుంటూ మా కూతురికి డవ్ సోప్ ఇప్పియాలి అని గొడవ పడింది. ఒక సబ్బు గురించి అమ్మాయి విడాకుల వరకు వెళ్ళింది అనగానే ఆమె మీద మనకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఏంటిది ఇంత బాధ్యత లేకుండా ఒక సబ్బు కోసం అంత గొడవ చేయాలా అని కూడా అనిపిస్తుంది. అయితే దాని గురించి మాట్లాడే ముందు నా లైఫ్లో నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అది కూడా సబ్బుతో కాబట్టి చెబుతున్నాను. ఒకసారి ఏమైందంటే, మేము పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎక్కువగా లేను నేను. ఎందుకంటే విజయనగరం వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, డబ్బులు సంపాదించండి, అలా ఇలా దీని వలన మమ్మల్ని తొందరగా బయటికి పంపించేశారు. సో హైదరాబాద్కి వెళ్ళాం, అక్కడే ఉన్నాం. సెలవులకో లేదో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం, అట్లా ఉండేది. అయితే ఒకసారి ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను మా హస్బెండ్కి ఒక మాట చెప్పాను. అదేంటంటే, ఏవండి ఈ సబ్బు నాకు ఇంకొకటి కావాలి, ఎందుకంటే మన ఇంట్లో ఒకటే సబ్బు ఉంది, మనుషులు మాత్రం 5 మంది ఉన్నాం. ఎవరైనా ఇంకా బయట నుంచి వచ్చినా కూడా, అంటే రిలేటివ్స్ అయినా వాళ్ళైనా అదే వాడేస్తారు. ఇప్పుడు మీరు రుద్దుకున్న సబ్బు రుద్దుకోవడం అంటే నాకు ఎలాంటి కష్టం లేదు, ఎందుకంటే అది నాకు సంతోషమే. కానీ మీ నాన్నగారు, మీ అన్న వాళ్ళు దాన్ని పట్టుకొని ఎక్కడెక్కడో రుద్దుకొని ఇలా చేసి అది మళ్ళీ నేను రుద్దుకుంటున్నాను అన్నప్పుడు నాకు మంచిగా అనిపించట్లేదు. సో నాకు ఇంకొక సబ్బు కావాలి అని చెప్పాను. అంటే అది ఇలా చెప్పడం వెంటనే ఆ రియాక్షన్ ఏంటంటే, మేము పేదవాళ్ళం, మేము ఇలాగే రుద్దుకుంటాం, మీలాగా మనిషికి ఒక సబ్బు ఉండదు, అంటే మీ ఇంట్లో మీ పుట్టింట్లో ఉన్నట్టు మాకు మనిషికి ఒక సబ్బు ఉండదు, మాకంత తెలీదు, ఇలా మాట్లాడారు. నేనేం చెప్పా, అయ్యో దానికి చదువు అది ఇది ఎందుకండి, మా ఇంట్లో కూడా అందరూ ఒకే సబ్బు రుద్దుకొని అందరికీ ఏదో ఒక రోగమే అందరికీ వచ్చేస్తే భయపడి వాళ్ళు డబ్బులు లేనోళ్ళైనా చదువు లేనోళ్ళైనా ఎవరి సబ్బు వాళ్ళు విడిగా ఈ రోజుటికి వాళ్ళు అలానే వాడుకుంటున్నారు. సో ఇది జస్ట్ ఒక సబ్బు విషయం కాదు, నాకు అలా అనిపిస్తుంది. అంటే సబ్బు డబ్బు విషయం కాదు ఇది, అంతకు మించి ఆరోగ్యానికి సంబంధించి, మనసుకి సంబంధించి అని క్లియర్గా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇలాగ సబ్బు కావాలంట అని వాళ్ళందరూ ఏదో అంటరాందాన్ని చూసినట్టు, లేదా నేను అంటుకుంటే అంటు రోగాలు వస్తాయమ్మా అన్నట్టు నా సబ్బుని దూరంగా, అట్లా నాకు కొంచెం బాధగా అనిపించింది. అనవసరంగా ఎందుకురా చెప్పుకున్నాను, నేనే ఒక సబ్బు కొనుక్కొని దాచుకొని స్నానానికి వెళ్ళినప్పుడు అది రుద్దుకోవడం, మళ్ళీ తెచ్చి బ్యాగ్లో దాచేసుకోవడం, ఇలా చేసుకుని ఉంటే అందరి దగ్గర మంచి పేరు ఉండేది, ఈ గొడవ లేకుండా ఉండేది, మనం ఎందుకు చెప్పామనే గిల్ట్ లేకుండా ఉండేది అని చాలాసార్లు అనుకున్నాను. సరే అది పక్కన పెట్టేస్తే, సేమ్ టు సేమ్ ఇదే సీన్ ప్రియ సఖి సినిమాలో చూశాను. మాధవన్ సదా యాక్ట్ చేశారు కదా, ఆ సినిమాలో కూడా సదా ఇలానే చెప్తుంది. వాళ్ళ అన్న సబ్బు రుద్దుకుంటే బాత్రూంలోకి వచ్చి వెళ్ళి, ఇదేంటి మన బెడ్రూమ్లోకి ఇలా వస్తున్నారు, ఇదే సబ్బు ఎలా రుద్దుకుంటున్నారు, మళ్ళీ తెచ్చి మన దగ్గర పెట్టారే, ఇలాంటి ఒక సీన్ ఉంటుంది. అప్పుడు కూడా హీరో కోప్పడతాడు. అందరూ ఒకే సబ్బు రుద్దుకోవడము ఉమ్మడి కుటుంబానికో లేదంటే ప్రేమలకో సంకేతము అన్నట్టుగా చెప్పడం అదొకటి ఉంటుంది. సరే అది ఒక సినిమా అనుకున్నాను చిన్నప్పుడు, కాదు నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతాయి, అలాంటి సీన్స్ చూసే సినిమా తీశారు అని అనిపించింది. ఇక అది పక్కన పెడితే డవ్ సబ్ డివోర్స్ గురించి ఒకసారి చూద్దాం. షీఈస్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. చేసుకున్నది మిడిల్ క్లాస్ తనే చేసుకుంది. ఈమె
ఈ మాట వినగానే కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు ఉండాలి అని మన పెద్దాళ్ళు ఎందుకు అంటారో అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనందరికీ తెలిసిందే, ఇప్పుడు భార్యకి డబ్బుండి భర్తకి డబ్బులు లేకపోతే భార్య భర్తని ఏదో ఒక సమయంలో అతని పేదరికాన్ని ఆ స్టేటస్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఒక్కసారి సరిపోతుంది అవమానించడానికి, అవమానించబడడానికి. ఆ తర్వాత నుంచి ఆ రిలేషన్లో మనం ఉండలేం. ఒకటి రెస్పెక్ట్ పోయినట్టు, మనం అవమానింపబడ్డట్టు ఇలా అనిపించడం. సేమ్ టు సేమ్ భార్య కూడా తక్కువ డబ్బులు ఉండేది అనుకోండి, ఆ భర్త ఆ కుటుంబం మొత్తం కూడా ఆమెనే అవమానించవచ్చు. అయితే ఈ కేసులో అది జరగలేదు కాబట్టి ఇక్కడ జరిగిందే మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక స్టేటస్లో బ్రతికే వాళ్ళకి ఇంకొక స్టేటస్లోకి మారాలి అంటే, అలా బ్రతకాలి అంటే కష్టమైపోతుంది. అమ్మాయికి మిడిల్ క్లాస్లా బ్రతకాలన్నా, లేదా మిడిల్ క్లాస్ అబ్బాయికి హై క్లాస్గా ఉండాలన్నా, ఆ కుటుంబాన్ని మొత్తానికి కూడా అది అమ్మో కాస్ట్లీగా అనిపిస్తుంది హై క్లాస్ బ్రతుకు అంటే. ఇక్కడ ఎవరిని తప్పుబట్టలేం, ఎవరికి అలా అలవాటైపోయి ఉంటుంది. అందుకనే మన పెద్దోళ్ళు ఏమంటారు, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు ఉండాలి అంటూ ఉంటారు. ఇది 100కి 100% కరెక్టే అంటే ఒక 90 వరకు కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే మనుషుల మైండ్ సెట్ అలానే ఉంటుంది కదా. అలానే ఈ కయ్యానికి వియ్యానికి అనే కాన్సెప్ట్లో క్రైమ్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సబ్బు గొడవ చూద్దాము. మన మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డవ్ సబ్బు అంటే చాలా కాస్ట్లీ. అదేంటంటే వెన్నలాగా ఉండి తొందరగా కరిగిపోతూ ఉంటుందా, ఎక్కువ కొనాల్సి వస్తుంది. పోనీ కొందామని అంటే రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ బాయ్ అనుకోండి గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, హెల్దీ అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి రోజు చేసే స్నానానికి అది చాలు అని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. సో వీళ్ళకి అత్తగారికి డవ్ సబ్బు అంటే ఎక్కువ ఖర్చు, అంతెందుకు అది ఇది. అదే అమ్మాయికి ఖర్చు కాదు, అలవాటు, ఇష్టం. అలానే వాళ్ళ అత్తగారి సబ్బును చూస్తే అది కుక్కలకి వాడే సబ్బు, అనుకున్నంత ఆరోగ్యం ఏం కాదు. కనీసం మన ఆరోగ్యం కోసమైనా మనం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అనిపిస్తుంది. అలానే తను కోరుకున్న సబ్బుని తను రుద్దుకునే ఇది కూడా లేకపోతే ఇంకెందుకండి నిజంగా మాట్లాడుకోవాలంటే. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా రెండు రకాలుగా మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే అత్తారింట్లోనూ తప్పు లేదు, అమ్మాయి వైపు తప్పు లేదు. ఎవరి స్టేటస్కి తగినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే తప్పెక్కడ జరిగింది అని అడిగితే ఈ రెండు స్టేటస్ల కలయిక వల్ల అని నేను అంటాను. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతా. అంటే ముందటి నుంచి కూడా డవ్ సోప్ వాడుతుంటాను. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి వాళ్ళు లైఫ్ బాయ్ సోప్స్ వాడతారు వాళ్ళు. సో మ్యారేజ్ అయినాక వాళ్ళు ఏమన్నారంటే మేమందరము లైఫ్ బాయ్ వాడతాము, నువ్వు లైఫ్ బాయ్ వాడాలని ఆమెకు చెప్తే, లేదు నేను డవ్ సోపే వాడతాను, నేను ఇది వాడను అని ఆవిడ 2 రోజులు స్నానం చేయలేదు, 2 days స్నానం చేయకు. ఇక్కడికి ఆపుతున్నాను ఎందుకంటే ఈయన నవ్వడం నాకు నచ్చలేదు. అది కూడా 2 రోజులు స్నానం పోసుకోలేదు అని చెప్పగానే దానికి అంత నవ్వెందుకు వచ్చింది అని నాకు ఇప్పటికీ డౌట్గా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, జేమ్స్ హ్యామ్లింగ్ అని డాక్టర్ గారు, ఈయన 5 సంవత్సరాలు స్నానం చేసుకోలేదంట. ఏం కాదు సబ్బు అది ఇది వాడకపోయినా కూడా అని ఈయన చెప్పారు. ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 2 రోజులు స్నానం చేసుకోకపోతేనే ఇంతలా నవ్విన ఆయన 5 సంవత్సరాలు చేసుకోలేదంటే ఇంకా దేంతో ఎలా ఎంత నవ్వుతాడో అని ఒక చిన్న డౌట్ వచ్చింది. సో అది చెప్తున్నాను. అంటే ఒకరి స్నానము ఒకరి బాధ మనకు నవ్వు వస్తుందంటే ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. నిజానికి అప్పుడు అయ్యో అని బాధనో సింపతినో ఏదో చూపించుండొచ్చు. నవ్వే అంత అవసరం కూడా లేదు. జస్ట్ ఆ బాధ సింపతి చూపించకపోయినా జస్ట్ ఊరుకున్నా కూడా చాలు, ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు. నిజానికి ఈయన ఒక్కరే కాదు, ఇలాంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు, మనలో ఉన్నారు. అది ఎవరికి వాళ్ళు తెలుసుకొని మార్చుకోవాల్సిన విషయం. అయితే డవ్ కోసం విడాకులు తీసుకోవాలి అనుకున్న అమ్మాయి గురించి, ఆ కథ గురించి ఇంకా మనం మాట్లాడాల్సింది చాలా ఉంది కాబట్టి పార్ట్ 2 చేస్తా.